ఈ సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 8 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. మనం ఫస్ట్ కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఈ 3 కలిపి ఫ్రై చేయాలండి. పొయ్యి పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని పూర్తిగా సిమ్లో అలా ఫ్రై చేయాలండి, కలుపుతూ. అయిపోయాయండి, ఇవి ఫ్రై అయిపోయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం వీటిని. ఇప్పుడు నెక్స్ట్ ధనియాలు యాడ్ చేద్దామండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేద్దాం. ధనియాలు హాఫ్ ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర యాడ్ చేద్దాం. ఎందుకంటే ధనియాలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, జీలకర్ర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ 2 కలిపి ఫ్రై చేసేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ప్లేట్లో తీసుకుందాం. అయిపోయాయండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి 2ను. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ మెంతులు, మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఈ 2 కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు యాడ్ చేద్దాం. ఆవాలు ఎక్కువసేపు వేగక్కర్లేదండి, జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేద్దాం. ఈ వేడికి ఇలాగ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారిపోయాయండి పూర్తిగాను. ఇప్పుడు మనం ఇవి మిక్సీ జార్లో వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు పసుపు యాడ్ చేద్దామండి. ఇంగువ. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం అండి. అయిపోయిందండి సాంబార్ పౌడరు. దీన్ని ఇప్పుడు మనం ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుందాము. ఇది నేను ఒక 2-3 టైమ్స్కి సరిపడగా చేశానండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు ఇంకా దాన్ని క్వాంటిటీ డబల్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే ఒక 2-3 మంత్స్ వరకు ఉంటుందండి. అలాగా అయిపోయిందండి సాంబార్ పౌడరు. మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ మన సాంబార్కి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.